ఉజ్జయిని మహంకాళి బోనాలు ఉత్సవంగా నిర్వహిస్తున్నామని రవాణా శాఖ హైదరాబాద్ జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. జూలై 13న ఉజ్జయిని మహంకాళి బోనాలు నేపథ్యంలో అమ్మవారిని దర్శించుకున్న అనంతరం వివిధ శాఖలకు చెందిన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అన్ని శాఖల సమన్వయంతో ప్రజలందరూ సహకారంతో బోనాల ఉత్సవాలు విజయవంతం చేయాలని ఆయన కోరారు. రాజకీయాలకు అతీతంగా అమ్మవారు బోనాలను నిర్వహించుకోవాలన్నారు. గౌరవనీయులైన మంత్రి ఫోన్ దించే ఆషాఢ మాస బోనాల ఏర్పాట్లకు సంబంధించి రాష్ట్ర స్థాయి సమీక్ష జరుపుకొని దాని తదుపరి 26 నాడు గోల్కొండ తొలి బోనంతో ప్రారంభమై 1న బల్కంపేట కళ్యాణము, 13న ఉజ్జయిని మహంకాళి బోనము, 14 నాడు భవిష్యవాణి, 20 తారీఖు లాల్ దర్వాజా బోనాలతో ఈ నెల రోజుల పాటు హైదరాబాద్ లో జరిగే ఆషాఢ మాస బోనాలకు ప్రభుత్వం తరఫున గౌరవ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాం, అన్ని శాఖలను సమన్వయపరుస్తా ఉన్నాం. కానీ ప్రజల సహకారం అవసరం కాబట్టి హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా హైదరాబాద్ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ బోనాల పండుగ మనది, హైదరాబాద్ గౌరవాన్ని ప్రతిష్టాత్మకంగా ఇమడింపజేసేటువంటి పండుగ, ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల విజయవంతం జరగడానికి మీ అందరూ సహకారం కావాలని అందరికీ హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాను. అంగరంగ వైభవంగా జరిగే ఈ జాతర లక్షలాది మంది సమక్షంలో జరిగేటువంటి ఈ జాతర మరి ఏర్పాట్ల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకొని ఈ పండుగని రాష్ట్ర పండుగగా కేసీఆర్ గారు అనౌన్స్ చేసిన తర్వాత దీని ఇంపార్టెన్స్ పెరగడమే కాకుండా లక్షలాది మంది భక్తులు తెలుగు రాష్ట్రాలే కాకుండా యావత్ దేశం ప్రపంచం నుంచి చూస్తారు. కాబట్టి ఆదివారం సోమవారం ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీకు బోనాలు కానివ్వండి, తొట్టెల ఊరేగింపులు, బలార బండ్లు, మరి అదేవిధంగా భవిష్యవాణి అంబారి ఊరేగింపు. కాంగ్రెస్ మూల సిద్ధాంతాలకు అనుగుణంగానే పార్టీ నేతలు వ్యవహరించాలని, తమకు గైడ్ లైన్స్ వచ్చాయని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చిన ఫిర్యాదులపై డిసిప్లినరీ కమిటీ సభ్యులతో పాటు ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ చర్చించినట్లు ఆయన తెలిపారు. తమకు ఎవరిపైనా ప్రేమ గాని కోపం గాని లేదని, కాంగ్రెస్ పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లడమే తమ లక్ష్యమన్నారాయన. ముఖ్యంగా ఏం చెప్పారంటే కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఎవరు కూడా మాట్లాడకూడదు. అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఫండమెంటల్ రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి లోబడి మాత్రమే అందరూ మాట్లాడాలి తప్ప దాన్ని దాటి మాట్లాడకూడదు అనే విషయాన్ని స్పష్టంగా మాకు డైరెక్షన్ ఇవ్వటం జరిగింది. దాని ప్రకారమే భవిష్యత్తులో మేము చేసేటటువంటి డిసిప్లినరీ యాక్షన్ కమిటీ మెంబర్స్గా, చైర్మన్గా మాకు ఎవరి మీద ప్రేమ లేదు, ఎవరి మీద కోపం లేదు. మాకున్నది పూర్తిగా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల మీద ప్రేమ ఉంది, అభిమానం ఉంది, కమిట్మెంట్ ఉంది. అందువల్లనే ఆ కాంగ్రెస్ పార్టీని మనం ఏ రకంగా ముందుకు తీసుకొని పోవాలనే దానికోసమే మేము. తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ ప్లాన్ చేసిన రైతు విజయోత్సవ సభలపై మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ సాయంత్రం హైదరాబాద్లోని సచివాలయం ఎదురుగా ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహ ప్రాంగణంలో సభను నిర్వహించబోతున్నట్టు కార్యక్రమంపై ఎక్స్ వేదికగా నిప్పులు చెరిగారు. స్థానిక సంస్థల ఎన్నికల ముందు రైతు భరోసా పేరిట ఆడుతున్న డ్రామాలను ఆపాలన్నారు. 19 నెలల కాలంలో రైతన్న ఆరిగోస పెట్టుకుంటున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
రైతు భరోసా విజయోత్సవాల కేంద్రంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి. 4 విడతలుగా వేయాల్సిన రైతు భరోసాను ఎగ్గొట్టినందుకు సంబరాలు అని ప్రశ్నించారు. ఉన్న ప్రాజెక్టులను సరిగ్గా ఉపయోగించకుండా లక్షల ఎకరాలు ఎగబెట్టి రైతాంగాన్ని అప్పులపాలు చేస్తున్నారని సంబరాలు అని నిలదీశారు. బీఆర్ఎస్ హయాంలో 11 సార్లు రైతు బంధు వేశామని, అది బాధ్యతగా భావించాము తప్ప ఏనాడు సంబరాలు చేసుకోలేదని జగదీష్ రెడ్డి అన్నారు. ఎందుకు 2.5 నెలలు ఓట్ల కళ్ళలో వండబెట్టి 4 సార్లు నానబెట్టి తడిపినందుక, లేదా 4 విడతలు ఇవ్వాల్సిన రైతు బంధు ఎగ్గొట్టి ఎన్నికల నాడు ఒకనాడు వేసినట్టు చేసి మళ్ళీ ఎన్నికల నాడు వేస్తున్నందుకు సంబరాలా? రైతు బీమా ఎగ్గొట్టి పాపం చనిపోయిన కుటుంబాలు ఉసురు పోసుకుంటున్నందుకు సంబరాలా? నదుల నీళ్లను కూడా ఉపయోగించలేక ఉన్న ప్రాజెక్టులను ఉపయోగించకుండా లక్షలాది ఎకరాలు ఎండబెట్టి రైతాంగాన్ని మళ్ళీ అప్పులపాలు చేసినందుకు సంబరాలా? దేనికి సంబరాలు చేస్తున్నారు? మేము 11 సార్లు వేసినాం రైతు బంధు, ఒకనాడు కూడా మేము సంబరాలు చేసి ఎగురు దొరకలే. ప్రభుత్వంగా మన బాధ్యత, మాట ఇచ్చినాం, చేసినాం, పోయినాయి రైతులు అట్లా నిమిషాల మీద. సంబరాలా? ఎందుకు 2.5 నెలలు ఓట్ల కళ్ళలో వండబెట్టి 4 సార్లు నానబెట్టి తడిపినందుక, లేదా 4 విడతలు ఇవ్వాల్సిన రైతు బంధు ఎగ్గొట్టి ఎన్నికల నాడు ఒకనాడు వేసినట్టు చేసి మళ్ళీ ఎన్నికల నాడు వేస్తున్నందుకు సంబరాలా? రైతు బీమా ఎగ్గొట్టి పాపం చనిపోయిన కుటుంబాలు ఉసురు పోసుకుంటున్నందుకు సంబరాలా? సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత భేటీ అయ్యారు. బీసీలకు 42% రిజర్వేషన్ల సాధనకై జూలై 17న చేపట్టనున్న రైల్ రోకో కార్యక్రమానికి మద్దతివ్వాలని కోరారు. అనంతరం కామారెడ్డి డిక్లరేషన్ అమలు కోసం 2 ఏళ్లుగా ఉద్యమిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు తీరని అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. ఆ లైన్ తీసుకుంటున్నారు వాళ్ళు. అంత అగ్రెసివ్గా ఉన్నప్పుడైతే ఉమెన్స్ కమిషన్ అన్న కనీసం స్పందించాలి. సో అది డిమాండ్. ఎందుకు ఉమెన్స్ కమిషన్ ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడే కదా వాళ్ళు ఓన్లీ పొలిటికల్ స్పీచ్లు ఇస్తున్నారు మేడం. థ్యాంక్ యూ. ఆ విషయం మీద కూడా ఈ పర్టికులర్ ఇన్సిడెంట్లో పర్టికులర్ జాగృతి అధ్యక్షురాలు కవిత వరుస ప్రోగ్రామ్స్తో దూకుడు పెంచారా? ఇక జాగృతి ద్వారానే యాక్టివిటీస్ చేయాలని కవిత డిసైడ్ అయ్యారా? కవిత చేసే ప్రోగ్రామ్స్ గులాబీ పార్టీ ఓవర్కమ్ చేస్తున్నాయా? జాగృతి ప్రోగ్రామ్స్లో ప్రజల్లో ఉండాలని కవిత ప్లాన్ రెడీ చేసుకున్నారా? తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఇటీవలే వరుస ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నారు. పార్టీ ప్రోగ్రామ్స్ కంటే జాగృతిపైనే ఎక్కువ దృష్టి పెట్టారు. రాష్ట్రంలో ఉన్న సమస్యలను జాగృతి ద్వారానే నెరవేరిస్తే విధంగా కవిత రూట్ మ్యాప్ రెడీ చేశారు. వరుసగా జిల్లా పర్యటనలు, ప్రజా సంబంధిత అంశాలపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్న ప్రజల్లో ఉండే ప్రయత్నం కవిత చేస్తున్నారు. రజతోత్సవ సభ తర్వాత తాను కేసీఆర్కు రాసిన లేఖ లీక్ కావడంపై కవిత బహిరంగంగా కామెంట్స్ చేశారు. దీంతో ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీలో రాజకీయ పరిణామాలుగా మారిపోయింది. కవిత కామెంట్స్ తర్వాత గులాబీ క్యాడర్ జాగృతిలో అట్టిముట్టనట్లుగా వ్యవహరిస్తోంది. దీంతో జాగృతి ద్వారానే కవిత ప్రోగ్రాము నిర్వహిస్తున్నారు. ఇక కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడంపై కవిత జాగృతి ద్వారానే ప్రోగ్రాం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు, నిధులు అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. భద్రాచలం దగ్గర ఏపీలో విలీనమైన 5 గ్రామ పంచాయతీలు తిరిగి తెలంగాణలో కలపాలని జాగృతి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఇక బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంపై అన్ని ఉమ్మడి జిల్లాల్లో రౌండ్ టేబుల్ మీటింగ్స్ ఏర్పాటు చేశారు.
రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే మల్రెడ్డి. రంగారెడ్డి నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నిటినీ పరిష్కరిస్తామని తెలిపారు. ఇచ్చిన ప్రతి హామీలను అమలు చేస్తామని, రైతుల కోసం రుణమాఫీ, రైతు బంధు, రైతు భరోసా అందిస్తామని చెప్పుకొచ్చారు. ప్రతి ఇంట్లో రేషన్ కార్డు కూడా ఉండాల్సిందే అని నేను ఎక్కడ కూడా అధికారులకు చెప్తున్నా. అది మన వాళ్ళు కూడా నాయకులన్నా ముందుకు పోయి ఇప్పియాలా, లేదా ఇంటోళ్ళన్నా వాళ్ళు వచ్చి అడగాల. గ్రామాలలో సెక్రటరీలు ఉన్నారు, అవిటిని కూడా అడగమని చెప్తున్నా. అదేవిధంగా ఇంతకుముందు మనోళ్ళు ఎవరు అన్నారు, ఏదైతే రైతు భరోసా కింద మేము 9,000 కోట్ల రూపాయలు ఇవ్వాలనుకున్నప్పుడు ఆ 9,000 కోట్లకి వెళ్ళి అది ఇచ్చినప్పుడు రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి కొన్ని మండలాలు, ఉదాహరణకు ఇబ్రాహీంపట్నం, మనది అంటే రింగ్ రోడ్ ఎంబడి ఉన్నటువంటి మండలాలను ఇబ్రాహీంపట్నం తీసేసిండ్రు. అదేవిధంగా అబ్దుల్లాపూర్ మెట్టు తీసేసిండ్రు. వెంటనే నేను ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ఉంటే నేను అగ్రికల్చర్ కాటేదారు స్పోర్ట్స్ కాంప్లెక్స్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కమిషనర్ ఆర్వి కర్ణన్ ఆదేశించారు. అసంపూర్తిగా కంటేదారు స్పోర్ట్స్ కాంప్లెక్స్ పనులను త్వరితగతిన పూర్తి చేసి క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకురావాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ అధికారులకు ఆదేశించారు. చార్మినార్ జోన్లోని పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. రైతు సంక్షేమం పట్ల కట్టుబాటుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పుట్ట నరసింహారావు అన్నారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలో రైతు భరోసా సంబరాలు ఘనంగా జరిగాయి. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. దేశంలో ఎక్కడ లేనటువంటి ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి అదేవిధంగా రైతు భరోసా కింద మరి ఈరోజు ఏకకాలంలో ఒకటేసారి 9 రోజుల్లో క్లియర్ చేయడం. మరి 6,500 ఇంచుమించు మన మండలంలో రైతులు ఉన్నారు. దాంట్లో ఒక 200 300 రాలేవని చెప్పేసి మా ప్రెసిడెంట్ గారు చెప్తున్నారు. అది కూడా తొందరలో క్లియర్ అవుతాయి. మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో, మరి బస్సు ఫ్రీ కానీ, మరి రైతులకు రుణమాఫీ కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, మన రేషన్ కార్డులు గిట్ట ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఉచిత గ్యాస్ కానివ్వండి, మరి ఉచిత విద్య. మన హైదరాబాద్లోని సంతోష్ నగర్ పోలీసు ఆధ్వర్యంలో యూనిక్యూ స్కూల్ విద్యార్థులు డ్రగ్స్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డ్రగ్స్ వాడకం వల్ల సమాజంలో వచ్చే దుష్పరిణామాలు, ఆరోగ్య పరిస్థితులపై విద్యార్థులకు వివరించారు ఏసీపీ సుఖ్దేవ్ సింగ్. యువత భవిష్యత్తును డ్రగ్స్ నాశనం చేస్తుందని తెలిపారు. मैडम है जो भी यहाँ पे स्कूल में जो काउंसलर मैडम है, वो लोग बच्चों को ऑब्जर्व करते रहिए. जो अच्छा होशियार बच्चे रहते एकदम उन्हें बात करना छोड़ देता. ఇరాన్పై అమెరికా దాడులను వ్యతిరేకంగా పాత బస్తీలో సిపిఎం నాయకులు నిరసన చేపట్టారు. పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడిని ప్రోత్సహించడం దారుణమన్నారు. సౌత్ జిల్లా సెక్రటరీ విటర్ ప్రపంచ శాంతిని అన్ని దేశాలు కట్టుబడి ఉండాలన్నారు. మిస్టర్ ఇండియా 2025 టైటిల్ను రాకేష్ ఆర్నే గెలిచారు. తెలంగాణకు చెందిన రాకేష్ ఆర్నే
మిస్టర్ ఇండియా 2025 టైటిల్ను గెలుచుకుని రాష్ట్రాన్ని గర్వపడేలా చేశారు. ఈ సందర్భంగా బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. మహబూబ్ నగర్ జిల్లా నవపేట మండలం ధర్పల్లి గ్రామానికి చెందిన తాను ఈరోజు మిస్టర్ ఇండియా 2025 టైటిల్ను గెలుచుకోవడం సంతోషంగా ఉందన్నారు. నిరంతరం కృషి, శ్రమ, కుటుంబం, మిత్రుల మద్దతు ఉంటేనే విజయానికి బాటలు వేస్తామన్నారు. ఇచ్చిపోవాలి అంటే మనం ఏదైనా పని చేస్తే 10 మంది ఉపయోగపడాలి, లేదంటే 10 మంది మన నుంచి ఇన్స్పైర్ తీసుకొని మంచి గొప్పగా చెప్పుకోవాలి అన్నదన్నమాట. సో నేను ఇప్పుడు రేపు ఎల్లుండి ఏదైనా సరే మైండ్ ఒకటే ఉంటుంది. నేను ఏ పని చేసినా నాతో పాటు 10 మందికి ఉపయోగపడాలి, 10 మంది సహాయం కావాలి, 10 మందికి మన ఆదర్శంగా ఉండాలి. నేను ఈ మా అమ్మాయి నాన్న ఉద్దేశంతో నేను ముందుకు వెళ్తున్నాను. రాబోయే రోజుల్లో మాకు రక్ష ఫౌండేషన్ ఉందన్నమాట. ఈ రక్ష ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేము బ్లడ్ డొనేషన్ లాంటివి కానీ, స్టేషన్ ఐటమ్స్, అనాథాశ్రమాలకు స్టేషన్ ఐటమ్స్ కానీ, ఫుడ్ డొనేట్ చేయడం కానీ, ఓల్డ్ క్లాస్ డిస్ట్రిబ్యూట్ చేయడం లాంటి యానివర్సరీ బర్త్డే సెలబ్రేట్ చేస్తూ ఉంటాను అనమాట. అక్కడ మిస్టరీలో చూసి మెయిన్ క్వాలిటీ చూసి ఏంటంటే ఓకే ఇన్ కేస్ మిస్టర్ ఇండియా ఇస్తే ఇతను సమాజానికి ఏమైనా చేస్తారని చూస్తాను. అందులో ఒక కేటగిరీ ఉంటుంది. నేను ఆల్మోస్ట్ 9 సంవత్సరాల నుంచి ఎన్జిఓ ఆధ్వర్యంలో అద్భుతమైన సేవ కార్యక్రమం నడుస్తుంది. బైక్ పై ప్రయాణించాలంటే ఒకరో ఇద్దరో ప్రయాణిస్తారు, కానీ ఏకంగా 8 మంది యువకులు ఒకే బైక్ పై ప్రయాణించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీన్ని గుర్తించిన పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఈ నెల 22న హైదరాబాద్లోని గగన్ పహాడ్ నుంచి ఆరంగర్ వెళ్లే ప్రమాద ఘటనలో రహదారిపై చోటు చేసుకుంది. పీర్ల పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించి తగిన విధంగా నిధులు కేటాయించాలని మొహరం పీర్ల పండుగ నిర్వాహకులు సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ కోదండరాం, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబెదుల్లా కోత్వాలు తదితరులు పాల్గొన్నారు. పీర్ల పండుగ మత కాలాతీతంగా తెలంగాణలో జరుపుకునే పండుగ అని అన్నారు. ప్రజా సంక్షేమాన్ని కాంక్షిస్తూ పోరాడిన హుస్సేన్ను గుర్తు చేసుకుంటూ జరుపుకునే పండుగకు ఎంతో ప్రత్యేకత ఉందని అన్నారు. సెలవే కదా కాబట్టి గుర్తింపు ఉన్నది లేకుంటే పోలేదు. ఏ గుర్తింపు మనం అడిగేదంటే ఈ పండుగ జరుపుకోవడానికి సహాయం కావాలని మనం అడుగుతాం. మొదటి సెలవు ఉంది, అది అట్లే ఉంటుంది. పండుగ జరుపుకోవడానికి కూడా ప్రభుత్వం కొంత ప్రోత్సాహం సహాయం అందిస్తారు. ఏమవుతుందంటే అందరూ ఉత్సాహంగా పండుగ జరుపుకుంటారు. ఈ గవర్నమెంట్ రాకపోతే దసరా పండుగ జరగలేదా, బతుకమ్మ కాలేదా, అయినే కదా. రాజేంద్రనగర్ మైరేదేవ్పల్లి పోలీస్ స్టేషన్లో పరిధిలోని మెహాలాలు హోటల్లో రెస్టారెంట్ సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా MDMA డ్రగ్స్ కలిగి ఉన్న వ్యక్తిని శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు డ్రగ్స్ విక్రయించే వ్యక్తిగా గుర్తించారు. కాగా ఇతడు ప్రకాశం జిల్లాకు చెందిన వట్టి జగదీశ్వర్ రెడ్డిగా గుర్తించారు. నిందితుడి నుంచి 20 గ్రాములు MDMA డ్రగ్స్, బైకు, సెల్ ఫోను స్వాధీనం చేసుకున్నారు. $3.5 కోట్ల విలువైన మొబైల్ ఫోన్లను రాచకొండ పోలీసులు రికవరీ చేశారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ ప్రాంతాల్లో జరిగిన పోగొట్టుకున్న, దొంగలించబడిన మొబైల్ ఫోన్లను పోలీసులు గుర్తించి వాటిని తిరిగి బాధితులకు అందించారు. మొత్తం 1130 ఫోన్లను రికవరీ చేయడం రాచకొండ పోలీసులు విజయవంతమయ్యారు. ఈ ఫోన్ల విలువ సుమారు 3.5 కోట్లు ఉంటుందని రాచకొండ పోలీస్ కమిషనరేట్ సుధీర్ బాబు తెలిపారు. $3.5 crore వర్త్ సెల్ ఫోన్స్ రికవరీ అవ్వడం. అందులోనూ 1130 ఫోన్స్ మొత్తం పోయినవి మనం రికవర్ చేయగలిగాం. మా క్రైమ్ ఆఫీషియల్స్, పోలీస్ స్టేషన్ ఆఫీషియల్స్ బాగా
ఎఫెక్టివ్గా వర్క్ చేసినందుకు రికవరీ జరిగింది. ఈ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రీలో ఎంట్రీ పెట్టినప్పుడు ఈ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మేము వాళ్ళని ఫాలో అప్ చేసినప్పుడు వాళ్ళు ఇప్పుడు ఫోన్ ఆన్ చేసినప్పుడు వాళ్ళ లొకేషన్ తెలవడం. హైదరాబాదు మియాపూర్లో చీరక్ స్కూల్ బస్సు ఢీకొని వ్యక్తి మృతి చెందారు. కొండాపూర్ నుంచి మియాపూర్కి బైక్పై వెళ్తున్న పవన్ కుమార్ మృతి చెందారు. ఫ్లైఓవర్ వద్ద వెనుక నుంచి వేగంగా వచ్చి ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే బస్సుతో సహా అక్కడి నుంచి బస్ డ్రైవర్ పారిపోయారు. విదేశాల నుంచి గుట్టుచప్పుడు కాకుండా రవాణా చేస్తున్న డ్రగ్స్ను నగరంలో విక్రయించేందుకు యత్నిస్తున్న ఒక నైజీరియన్ దేశస్థుడితో పాటు మరో 2 వ్యక్తులను టీజీ న్యాబ్ నార్సింగి పోలీసులు సంయుక్తంగా కలిసి పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి 30 లక్షల విలువ చేసే 107 గ్రాముల కొకైన్, 25 గ్రాముల ఎస్టాసిటీ డ్రగ్స్ను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. జీడిమెట్ల పరిధిలో దారుణం జరిగింది. ప్రియుడితో కలిసి కన్న తల్లిని కూతురు హత్య చేసింది. ప్రేమ వ్యవహారంలో మందలించిన కోపంతో తన ప్రియుడు శివ, తమ్ముడు యశ్వంత్తో కలిసి కూతురు తేజశ్రీ కన్న తల్లిపై కిరాతకానికి పాల్పడింది. ఎన్ఎల్బీ నగరంలోని నివాసముండే 10వ తరగతి చదువుతున్న తేజశ్రీ తన ప్రియుడితో కలిసి తల్లి అంజలి గొంతు పిసికి తలపై రాడ్డుతో కొట్టి చంపేసి జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పగలు జల్సా, రాత్రి చోరీలు చేస్తున్న పాత నేరస్తుల ముఠాను సంగారెడ్డి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్న 8 మంది దొంగల ముఠాలను అరెస్టు చేశారు. 20 లక్షల విలువ చేసే 15 బైకులు, కిలో వెండి, నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇది వాటి మెట్రో